హాయ్ మేడం, ఇన్ని రోజుల నుంచి రావట్లేదండి షాప్కి? చిన్న పని పైన ఊరెళ్ళానండి, అందుకే రాలేకపోయాను. అవునా, ఏం కావాలి మేడం? అది ఒకటి సర్ఫ్ ఎక్సెల్ ఇవ్వండి. అలాగే మేడం. రే తమ్ముడు, అక్కడ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉండిద్ది అందుకో. చెప్పండి మేడం. ఓకే ఓకే మేడం. అలాగే అలాగే ఓకే మేడం. సర్ఫ్ ఎక్సెల్ లేదు, ఏరియాలో ఉంది. సరేనండి. ఎంతండి? మేడం 380 రూపీస్ మేడం. 380యా? అయ్యో, నేను పర్స్ తాలేదు, మొబైల్ కూడా తీసుకురాలేదండి. మళ్ళీ వచ్చి తీసుకుంటానులేండి. అయ్యో పర్లేదు మేడం, మీరు ఎప్పుడు వచ్చే కస్టమర్, తీసుకెళ్ళండి. వద్దు, డబ్బులు ఇచ్చే తీసుకెళ్తాలేండి. పర్లేదు మేడం. వద్దండి. అయ్యో నా ఇలాంటి వాళ్ళు రేట్లు కనుక్కుంటే వస్తారు, కొనడానికి రారు అక్కడ. లేదురా, ఆవిడ ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కొన్నారు, ఏదో జరుగుండిద్ది. పో అన్న. లేదురా, ఏదో జరిగింది. షాప్ చూసుకుంటా, నేను ఇప్పుడే వస్తా. సరే సరే. మేడం ఉండేది ఇక్కడే అనుకుంటా. ఇన్ని రోజులు సరుకులు ఆయన దగ్గరే తీసుకున్నాను. పొరపాటున కెమెరాలో చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమో. వద్దు, వెళ్ళి రిటర్న్ ఇచ్చేద్దాం. అది నేను రిటర్న్ ఇవ్వడానికే వస్తున్నానండి. మీరు ఈ గోధుమ పిండి తీసినప్పుడే నేను అక్కడ చూశానమ్మా, కానీ మీరు ఎందుకు అలా చేశారో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అది నేను చేస్తున్న కంపెనీలో 5 నెలల నుంచి లాస్ రావడం వల్ల జీతం ఇవ్వట్లేదండి. పోనీ నేను అరువుగా అడిగినా కూడా మీరేమైనా తప్పుగా అనుకుంటారని మీకు తెలియకుండా తీసుకొచ్చాను. కానీ నేను చేసింది తప్పనిపించి రిటర్న్ ఇవ్వడానికే వస్తున్నానండి. అయ్యో, మీరు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు నన్ను అప్పుగా అడిగితే సరుకులు పంపిస్తాను కదమ్మా. అది మీరేమైనా అనుకుంటారనేసి అడగలేదండి. అయ్యో, నేనేం అనుకోనమ్మా, మీకు నెలకి సరిపడా సరుకులన్నీ ఇప్పుడే మా తమ్ముడితో పంపిస్తాను. నేను జీతం రాగానే మీకు పంపించేస్తానండి. థ్యాంక్స్ అండి. సరేనమ్మా.